క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఒక తీర్మానం అనండి ఒకసారి, తీర్మానం అనండి ఒకసారి. హల్లెలూయా. మేలు కలిగినప్పుడు ప్రస్తుతం మనం మేలు పొందుకోలేదు అనుకుంటా, ప్రస్తుతం క్షేమములో లేము, పరిస్థితులు ఏం బాగాలేదు, మనం మోసపోయాం, మనం దెబ్బతిన్నాం, మనం బలహీనతలో ఉన్నాం, మనం ఏడుస్తూ ఉన్నాం, మనం కన్నీరులో ఉన్నాం. కానీ ఏదో ఒక రోజు దేవుడు మేలు చేస్తాడు, దేవుడు శక్తినిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీవు నన్ను ఆశీర్వదించి తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రం ఇస్తావో, నాకు వచ్చిన రాబడిలో నీకు 10వ భాగం నేను ఇస్తాను. ఎంతమంది 10వ భాగం ఇస్తున్నారు? స్తోత్రం చెప్పండి. 10వ భాగం, దశమ భాగం ఎవరెవరు ఇస్తారు? దశమ భాగం ఇచ్చే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పని చేసే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పని 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 జీతం వచ్చే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీకు రావట్లేదండి, రావట్లేదా? మీకు జీతం రావట్లేదు. జీతం వచ్చే వాళ్ళు స్తోత్రం చెప్పండి. వస్తుందా? జీతం వస్తుందా? జీతంలో దేవుడికి 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలా లేదా? 10వ భాగం మందే, 90వ భాగం మందే. ఏమైనా దేవుడిని అడిగితే, పాస్టర్ గారు ప్రసంగం చేస్తే డబ్బు పాస్టర్, డబ్బు పాస్టర్, డబ్బు పాస్టర్, పాస్టర్ గారు కాదు అడిగింది, అది దేవుడు అడిగింది. స్తోత్రం. లలిత కళలు 66, మా తెలుగులో లలిత కళలు 66. 4 ఎక్స్ట్రా ఉంటాయి. 8 రోజుల్లో 4 ఎక్స్ట్రా ఉంటే అన్ని ఎగ్గొట్టే ఫోన్లే, అన్ని ఎగ్గొట్టే బ్యాచ్ ఇది. గట్టికి స్తోత్రం చెప్పండి. దేవుడికి ఇచ్చే 10వ భాగం ఎగ్గొట్టి, అయ్యా దీవించయ్యా, దీవించయ్యా. కొంతమందికి దించు దించు, ఏదో దించేది నిన్ను దించాలి, డైరెక్ట్ గా తీసుకెళ్ళి. హల్లెలూయా. నిన్ను దించాలి గుంటలో, అప్పుడు దాకా నువ్వు ఇచ్చేటట్టుగా కనపడతా. స్తోత్రం చెప్పండి. ఈయనేమో బాగా వాక్యం అంటాడు, డేవిడ్ అన్నా సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పాడు, సూపర్ గా చెప్పాడు, సూపర్ గా చెప్పాడు. అన్నమేమో ఏడ తింటాం, తిని గుట్టేమో ఇంకో స్వరము నీ కొరకే పొందవచ్చింది. మరంతే చెప్పేది, ఏది భయపడుతున్నా? హల్లెలూయా. తినేది ఇక్కడ, ముట్టాలి ఇది గుండు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దైవ సేవకుడు నిలబడి 5 సంవత్సరాలుగా పరిచర్య చేస్తుంటే, ఇక్కడ మనం నిలబడి ఇక్కడ వాక్యం అంటూ ఇక్కడ ఆరాధన చేస్తూ, ఇక్కడ నువ్వు ఇవ్వకపోతే ఈ పరిచర్య ఎలా ముందుకు వెళ్ళిద్ది? మాస్టర్ గారు అందా ఇది నాకు రాలేదు, ఈ చీర మాకు రాలేదు, భోజనం రాలేదు, బీఫ్ ముక్క అందలేదు, అందలేదు, ఏం రాలేదు. ఎక్కడి దేవుని శక్తి ఉందా? వెనకాల శక్తి ఉందా? శక్తి ఉందా? ఏమన్నా పెట్టావా? చెప్పు, నాకు చర్చి కట్టాలి, తీసుకెళ్తా. ఇది కొంచెం మనం నవ్వుకోవడానికి ఒకలాగున్నా, సంఘం నడవాలంటే మన చేతులన్నీ కలవాలి. చేతుల పైకి మన చేతులన్నీ కలవాలి. బండి ఉందా? బండి ఉందా నీకు? ఏంది నా మీద పడ్డా? బండి ఉందా? ఉంది.
బండికి ఏం కావాలి? బండికి ఎగపోవడం